టాయ్ న్యూస్. దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ భయాలు మొదలయ్యాయా? ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు వరుస హెచ్చరికలు ఇప్పుడు దేశ ప్రజల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరత, సరఫరా వ్యవస్థలు దెబ్బతింటాం, ఉద్యోగాలపై ముప్పు, ఇవన్నీ కలిసి భారత్ మరో అత్యవసర పరిస్థితి వైపు వెళ్తోందా అనే అనుమానాలు పెంచుతున్నాయి. ఇప్పటికే కొన్ని రంగాల్లో ఖర్చు తగ్గింపు చర్యలు మొదలయ్యాయి. మరోవైపు ఎయిర్ ఇండియా విమానాల రద్దు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల అస్థిరత, గ్లోబల్ వార్మింగ్స్, ఇవన్నీ కలిపి కేంద్ర ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు ఇస్తోందా అన్న చర్చ మొదలైంది. ఈ పరిస్థితులపై మా ప్రత్యేక కథనం. కరోనా లాక్డౌన్ తర్వాత కోలుకుంటున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడు కొత్త సంక్షోభ హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పలుమార్లు ప్రపంచం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటబోతోంది, దేశం సిద్ధంగా ఉండాలి అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా, ఆర్థికంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సింగపూర్ ప్రధాని కూడా ప్రపంచ వ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించడం అంతర్జాతీయ పరిస్థితుల తీవ్రతను చూపిస్తోంది. ఇక కేంద్ర కార్మిక శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాబోయే నెలల్లో నిరుద్యోగ రంగంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని, పరిశ్రమలు ఖర్చు తగ్గింపు చర్యలు చేపట్టాల్సి రావచ్చని ఆయన సూచించారు. ఐటీ, తయారీ, విమానయాన, రవాణా రంగాలపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే విమానయాన రంగంలో ఇంధన కొరత ప్రభావం కనిపించడం మొదలైంది. కొన్ని అంతర్జాతీయ మార్గాల్లో ఎయిర్ ఇండియా విమానాల రద్దు వార్తలు కలకలం రేపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన సరఫరా సమస్యలు, ధరల పెరుగుదల వల్ల విమానయాన సంస్థలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఇదే సమయంలో అనేక దేశాలు అత్యవసర నిల్వలపై దృష్టి పెట్టడం ప్రపంచ మార్కెట్లో ఆందోళన పెంచుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా లాక్డౌన్ పై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ప్రభుత్వ వర్గాల హెచ్చరికలు, కీలక రంగాల్లో అప్రమత్త చర్యలు, గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు చూసి ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే మరో లాక్డౌన్ వస్తుందా అనే చర్చ జోరుగా సాగుతోంది. నిపుణుల అభిప్రాయం మాత్రం కొంచెం భిన్నంగా ఉంది. దేశవ్యాప్తంగా పూర్తి లాక్డౌన్ అవకాశాలు తక్కువేనని, కానీ అవసరమైతే కొన్ని రంగాల్లో పరిమిత నియంత్రణలు, ఖర్చు నియంత్రణ చర్యలు, ఇంధన వినియోగ పరిమితులు రావచ్చని చెప్తున్నారు. ప్రపంచ పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో ముందుకెడుతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ప్రధాని మోదీ సహా కేంద్ర నేతలు వరుస హెచ్చరికలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై పెరుగుతున్న ఆందోళనలు ఇప్పుడు దేశంలో మరో సంక్షోభం వస్తోందా అనే చర్చకు దారితీశాయి. అయితే అధికారికంగా లాక్డౌన్ పై ఎలాంటి నిర్ణయం లేకపోయినా కేంద్రం ప్రజలను, పరిశ్రమలను ముందస్తుగా అప్రమత్తం చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.